హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ తొలి ఏకాదశికి అందరూ ఖచ్చితంగా చేయవలసిన ప్రసాదమైన పేలాల పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీన్ని మనం జొన్నలతో కానీ మొక్కజొన్నతో కానీ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మొక్కజొన్నతో అయితే చేస్తున్నాను. స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మొక్కజొన్న అయితే వేసుకున్నాం. మొక్కజొన్న అంతా ఒకేసారి కాకుండా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కొంచెం సేపు ఇలా వేగించుకొని మనకి ఆ పేలాలు అనేది రావడం స్టార్ట్ అయ్యే ముందు కొంచెం గ్యాప్ ఉంచి మూతని ఈ విధంగా పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం మనకి పేలాలు వచ్చేస్తాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. మిగతా వాటిని కూడా ఇదే విధంగా మనం పేలాలు రెడీ చేసుకోవాలి. మొక్కజొన్న అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ప్రతిసారి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని పేలాలు రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత వీటిని అన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. కొంచెం పిండి మాత్రం మనం మిక్సీ జార్లోనే ఉంచుకొని అందులో 2 ఇలాచీలు వేసుకోవాలి. దీంతో పాటుగా బెల్లం తురుమును వేసుకున్నాము. మనం మొక్కజొన్న ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో బెల్లం తురుము కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని మిక్సీ పట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా రెడీ చేసుకొని దీన్ని కూడా గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చితే కొంచెం పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నేను పుట్నాల పప్పుని యాడ్ చేసేసి దీన్ని కూడా మిక్సీ పట్టేసి పిండిలో కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్సీ చేసుకొని ఇక్కడ నేను కొంచెం జీడిపప్పుని యాడ్ చేస్తున్నానండి. మీరు జీడిపప్పుని వేగించైనా యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పేలాల పిండి అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.